ఇలా మనకు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనకి ఏం గాదు. ఎక్కడున్నా గూడా మనకి ఎలాంటి కొరత గూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇలా ఇరాన్ నుంచి రాకుండా అరబ్ కంట్రీలలో గూడా ఇలా మనము ఆయిల్ ఒస్తది. ఏది ఒకదాని నుంచి కాకుండా ఆల్టర్‌నేట్‌గా ఇంకొకటి చూసుకుంటది గవర్నమెంట్. అంటే 45 డేస్ దాకా గూడా మనకున్నాయని జెప్పి, ఇప్పుడు సడెన్‌గా గ్యాస్ లేదు, అది లేదు, ఇది లేదని జెప్పి గవర్నమెంట్ అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కటండి ఇవన్నీ విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర కొన్ని అంటే నాకు తెలిసి ఇప్పుడు రేషన్ బియ్యం ఉంటాయండి. రేషన్ బియ్యము సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తదంటే వానలు పడ్డ విపత్కరమైన పరిస్థితి కరోనా లాంటి అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా 7 సంవత్సరాలకు నిలువ ఉండే ధాన్యాన్ని నిల్వ చేస్తారు. గవర్నమెంట్ కూడా గ్యాస్ గాని, పెట్రోల్ గాని అన్ని కూడా ఒక దాదాపు ఒక 6 నెలల పాటు ఎవరికైనా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండానే గవర్నమెంట్ ముందుగానే స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటది. ప్రతిదానికి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటామండి అనుకోని పరిస్థితుల్లో ఇలా యుద్ధాలు జరిగినాయి. అప్పుడు దేశ ప్రజలైతే ఇబ్బంది పడదు గదా! అట్లా ఇబ్బంది పడితే గట దేశం ఉన్నటువంటి ఎకనామిక్ పడిపోతది. దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక మంది ఇబ్బంది అయితున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏదైనా కూడా ముందరకు చూస్తది. కాకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం చూసి వాడుకోవాలని చెప్పేసి చెప్తది తప్ప, ఇలా ప్రజలకు మరీ వాడకుంటే ఇయ్యమనేటివి మాత్రం ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ ఇలా మనకు ఐక్యరాజ్య సమితి ఉంది. ప్రతి ఐక్యరాజ్య సమితిలో కూడా కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఏదున్నా గూడా అంటే ఎలాంటి ఇప్పటి వరకు కూడా యుద్ధం పైన జరిగేదా ఏదైతే ఉందో దానిపైన ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అంటే ఒక చిన్న పిల్లల్ని అలా చంపడం గాని, హాస్పిటల్ల పైన దాడి గాని అది కరెక్ట్ కాదు కదా! ఐక్యరాజ్య సమితి కూడా మెన్షన్ చేసింది. బట్ ఇంతవరకు కూడా రియాక్ట్ కాలే. అంటే ఈ పక్షపాత ధోరణికి కారణం ఏంది? అమెరికా బలమైన దేశం అని చెప్పా? అట్లా ఏముండదండి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సమాన హక్కులుగా ఉంటది. ఎందుకంటే ఒక పెద్ద దేశం, ఈ చిన్న దేశం అని ఉండదు. అందరికి సరి సమానమైన హక్కులుంటాయి. ఇప్పుడు ఒక మాట అండి చెప్పు తిన్న వాళ్ళకి చెప్తారు. ఇనే వాళ్ళకి చెప్తే ఓకే అంటారు. ఇప్పుడు ఇండియన్ ఇండియాకుని పాకిస్తాన్‌కి యుద్ధం ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి చెప్పి కొట్లాడొద్దనంగానే ఒక 2 రోజులలో వార్ ఖతం అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అట్లా చెప్తే కూడా దేశాలు కూడా కాంప్రమైజ్ కావాలి. మనం ఇప్పుడు దేశాలు కూడా కాంప్రమైజ్ కానప్పుడు ఏం చేస్తారండి నువ్వు చెప్పినప్పుడు చెడంగా చూడన్నట్టు చూస్తాయి తప్ప వాళ్ళు కూడా చెప్పినట్టు వాళ్ళ మాట కూడా గౌరవించి యుద్ధాన్ని నాకు కూడా అందరికి మంచిగుంటది. అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తున్నా.